మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు? అవునండి, దేవుడు మన పక్షంగా ఉండగా ఎవరు ఎంత మాత్రం మనకు హాని చేయలేరు, మనల్ని కదిలించలేరు. ఎందుకు అంటే దేవుడు మన పక్షాన ఉంటాడు కాబట్టి. దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ఈ లోకమందు మనము దేవుని యందలి, మనుషుల యందలి, సమాజమందలి యథార్థత కలిగి నీతిని అనుసరించచ్చు మనము బ్రతకాలి. అప్పుడు ఎవరు ఎంత మాత్రమును కూడా మనకు హాని చెయ్యరు. నేను కూడా మరి ఈ సేవకు ముందుగా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తూ ఉండగా ఆ స్థలములో రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. కానీ నా పని నేను చేసుకుంటూ నేను ఉన్నాను. అక్కడ సీసీ కెమెరాలు అవి ఇవి పెట్టి ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్నీ గమనించేవారు యజమానులు. అప్పుడు ఆ స్టాఫ్ అంతటిలో కూడా నాకు ఒక మంచి పేరు వచ్చింది. ఎవరు నా మీద ఎన్ని అన్నా ఏమి చేసినా యజమానులు ఎవరు చెప్పిన మాట వినేవారు కాదు. ఫలానా వ్యక్తి నమ్మకస్తుడు. ఈ నమ్మకం వారి పట్ల ఎలా వచ్చిందంటే నా నీతిని నేను కాపాడుకున్నాను. నేను నీతిమంతుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నాను కాబట్టి. మనమందరము కూడా నీతిమంతుడైన దేవుణ్ణి మనం వెంబడించినట్టయితే ఆయన మన పక్షాన నిలబడతాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనక. నీ మీదకి నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, ఆరోపణలు వస్తున్నాయా, రకరకాల శబ్దాలు నీ గురించి వినబడుతున్నాయా, అయినా పర్వాలేదు. దేవుడు నీ పక్షాన ఉంటే ఎవరు ఎంత మాత్రము నీకు హాని చేయరు.